మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాము. దేవుని కృపను బట్టి మనం ఈ నూతన సంవత్సరంలో మార్చి మాసములో ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈరోజు వాక్య భాగము మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. దయచేసి మీరు మీ పరిశుద్ధ గ్రంథమును మీరును పరిశీలన చేయండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. దేవుడు అంటున్న మాట ఇది, దేవుని మాట ఇది. సత్క్రియ చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత మాత్రమే కాదు, పాపము పొంచి ఉంటుంది, ఆ పాపము ఏలుతుందట. దేవుడు చెప్తున్న మాట సత్క్రియ చేయవలయను. ఈరోజు అంశమేమనగా సత్క్రియలు, గుడ్ వర్క్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేద్దాం. సత్క్రియల గురించి బైబిల్ ఎక్కువగా బోధిస్తుంది. సత్క్రియలు చేయమని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన లేఖనాలు సెలవిచ్చుచున్నవి ఏమనగా సత్క్రియలు చేయండి, మంచి పనులు చేయండి. యేసు ప్రభు వారు కూడా సృష్టికర్త అయిన యేసు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కూడా సత్క్రియలు చేయమని, సత్క్రియల వలన పరలోకమున్న తండ్రి మహింపరచబడుతాడు అని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయాలు కొండ మీద ప్రసంగాలు ఇవి. 5వ అధ్యాయం 16వ వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో సెలవిస్తున్నాడు. ఆయన చెప్పిన మాట ఏమనగా, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. 5వ అధ్యాయం 14వ వచనంలో యు ఆర్ లైట్ అన్నాడు, మీరు వెలుగు సంబంధులు అన్నాడు. వెలుగు సంబంధులు గనక వెలుగు ప్రకాశింపనీయాలి. ఆ వెలుగు ప్రకాశింపనివ్వాలంటే సత్క్రియలు చేయాలి. మనం సత్క్రియలు చేసినప్పుడు పరలోకమునందున్న తండ్రి మహింపరచబడతాడు. మనం మంచి పనులు చేస్తే మన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు అని యేసు ప్రభువారు సత్క్రియల గురించి బోధించారు. సత్క్రియల అవసరం గురించి యేసు ప్రభువారు చెప్పారు. మరియు మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 31వ వచనం నుండి 46వ వచనము మనకందరికీ తెలుసు, మనం అనేక సార్లు విన్నాం. యేసు ప్రభువారు రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క క్రియలు, సత్క్రియలు చేసిన వారికి నిత్య జీవం ఉంది అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనములో అంటాడు, మేలు చేసిన వారు, సత్క్రియలు చేసిన వారికి నిత్య జీవం ఉంది. ఎందుకంటే వాస్తవానికి మనం యేసు ప్రభువారిని చూడలేదు. మనం చూడలేకపోయినప్పటికి కూడా మనం యేసు ప్రభువును చూడవచ్చు. ఏ విధంగా అంటే యేసు ప్రభువారు అక్కడ చెప్పారు,
నేను ఆకలి కొంటిని భోజనం పెట్టి తిరే, దప్పిగుంటిని మీరు దాహం ఇచ్చారు, నాకు వస్త్రాలు లేవు నా వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినై ఉంటిని మీరు పలకరించారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను ఆదరించారు, కంపార్ట్ చేశారు మీరు అని అడిగినప్పుడు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకులు కొన్నావు, నువ్వు ఎప్పుడు దప్పి కొన్నావు, నీకు ఎప్పుడు వస్త్రాలు లేవు, మేము ఎప్పుడు నువ్వు రోగి ఉంటే మేము వచ్చి పలకరించాము. మిక్కిలి అల్పులు పేదవారైన ఈ బలహీనులైన మిక్కిలి అల్పైన ఈ మనుషులకు మీరు చేసి తిరిగనుక నాకు చేసిరి అంటే మనుషులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లు. మిక్కిలైన అల్పులకు మీరు సేవ చేశారు, తక్కువ అనుకున్న వారికే మీరు పేదవారికి మీరు సహాయం చేశారు. కాబట్టి వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, ఆకలి కొంటే భోజనం పెట్టారు, వాళ్ళు తిని తృప్తి పొందారు, దాహం ఇచ్చారు, రోగిగా ఉంటే అక్కడ పోయి పలకరించారు, చెరసాల్లో ఉంచే వాళ్ళ ఆదర మాటలు చెప్పారు మీరు. కనుక మిక్కిలి అల్పైన ఈ సహోదరులకు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అని యేసు ప్రభువారు చెప్పారు. ఈ విధంగా మనము యేసు ప్రభువును మన సత్క్రియల ద్వారా యేసు ప్రభువును మనము చూడవచ్చు. సత్క్రియలు చేయటం ద్వారా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 34వ వచనంట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకోండి. యు ఆక్యుపై, ఆ రాజ్యం మీదే. మరియు 46వ వచనంలో అంటాడు, నిత్య జీవం ఉంది మీకు అంటాడు. 46వ వచనంలో సత్క్రియలు చేయటం ద్వారా నిత్య జీవం ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క బోధలో, అపోస్తుల బోధలో అపోస్తులైన పౌలు గారు కూడా చెప్పుచున్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో అంటాడు పౌలు గారు రోమిలు రాసిన పత్రికలో, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను అక్షతను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. నిత్య జీవము. నువ్వు ఓపికతో సత్క్రియ చేసావా, నీకు నిత్య జీవం ఉన్నది. కావున మనం సత్క్రియ చేయాలి, క్రైస్తవులుగా సత్క్రియ చేయాలని లేఖనము బోధిస్తుంది. బైబిల్ ఎక్కువ భాగము సత్క్రియలు చేయండి, మంచి పనులు చేయండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము నోట్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములోను, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో, ఈ 2 లేఖన భాగములో పౌలు గారు చెప్తున్న సారాంశము, తాత్పర్యము ఏమనగా, సత్క్రియలు చేయటానికే చేసిన దేవుని యొక్క పని మనం. దేవుడు సత్క్రియలు చేయటానికే మనల్ని ఎన్నుకున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14లో అంటాడు, ఓ తీతు, ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి ఎందుకు విడిపించాడు అనుకుంటున్నావు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసమే కదా, సత్క్రియలు చేయటానికే కదా మనల్ని ఎన్నుకుంది. అందరిని ఎన్నుకున్నాడా? అందరున్నారు, దేవుని సంకల్పం రామని పిలుస్తున్నాడు. కానీ వచ్చిన వారు ఎవరంటే దేవుని సంకల్పంలో సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలే వచ్చారు, దేవుని సంకల్పంలో ఉన్నారు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసమే కదా తన్ను తాను అప్పగించుకుంది తీతు. సత్క్రియలు చేయాలి తీతు అంటాడు. సత్క్రియలు చేయమని వాక్యము బోధిస్తుంది. ఎందుకంటే తీతు పత్రికలోనే దయచేసి గమనించండి, పౌలు గారు తీతు పత్రికలో
3వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఈ మాట నమ్మదగినది. ఏంటంటే సత్క్రియలు చేయటం అనే మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు యందు శ్రద్ధగా చేయుటకు మనసుంచున్నట్లు నీవీ సంగతుల గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. నేను కోరుచున్నా తీతు, సంఘములు, క్రైస్తవులకు, సహోదరులకు అందరికీ నువ్వు చెప్పు, దృఢముగా చెప్పు, గట్టిగా చెప్పు, సత్క్రియలు చేయండి. ఈ మాట నమ్మదగినది. దేవుని యందు విశ్వాసము, నువ్వు దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ఉన్నాడని ఆయన యొద్దకు వస్తున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచిన వాడవైతే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయమని నువ్వు దృఢముగా చెప్పుచూ ఉండవలేను. ఎప్పుడు చెప్తా ఉండాలి సంఘంలో, సత్క్రియలు చేయాలి. ఎందుకంటే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచావు కాబట్టి సత్క్రియలు చేయాలి. నువ్వు దేవుని నమ్మావు. నువ్వు సత్క్రియలు చేయకపోతే, నువ్వు సత్క్రియలు చేయకుండా నీకు దేవుడున్నాడు, నాకు దేవుడున్నాడు అని నువ్వు అనుకుంటే అది భ్రమ. నీకు దేవుడు లేడు. ఒక క్రైస్తవుడుగా సత్క్రియలు చేయని ఎడల దేవుడు లేడని లేఖన భాగము చెప్పుచున్నది. తీతు పత్రికలోనే 1వ అధ్యాయము 16వ వచనము, 1వ అధ్యాయం 16వ వచనము, తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. అంటే దే డిస్క్వాలిఫైడ్ ఫర్ గుడ్ వర్క్స్. మంచి పనులు చేయటంలో డిస్క్వాలిఫై అయిపోయారు. అంటే సత్క్రియలు చేయటం లేదు. సత్క్రియలు చేయకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు దేవుడు ఉన్నాడండి అంటారు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, లేఖన భాగం ఏం చెబుతుంది? నీకు దేవుడు లేడయ్యా. ఎందుకంటే నువ్వు సత్క్రియల్లో చేయటంలో విఫలమయ్యావు, భ్రష్టుడైపోయావు. ఎందుకంటే ఇక్కడ అంటాడు చూడండి, ఏమంటాడు? సత్కారం చేయటందు భ్రష్టులై ఉండి అన్నాడు. డిస్క్వాలిఫై అయ్యా. సత్క్రియలు చేయటం లేదు. క్రైస్తవుడిగానే ఉంటున్నాడు, పేరుకు క్రైస్తవుడే, కానీ సత్క్రియలు లేవు, గుడ్ వర్క్స్ లేవు. కాబట్టి వాక్యం చెబుతుందంటే, వైద్య చెబుతున్నా నాకు దేవుడు ఉన్నాడు, కానీ వాక్యం చెబుతున్నా నీకు దేవుడు లేడు, నువ్వు సత్క్రియలు చేయలేదు కాబట్టి. కనుక సత్క్రియలు అనేది చాలా అవసరం. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. అసలు సత్క్రియ అంటే ఏంటి? ఇప్పుడు వరకు సత్క్రియ అవసరత గురించి తెలుసుకున్నాము. సత్క్రియ అంటే ఏమిటి? బైబిల్ ప్రకారంగా మనం చూద్దాం, వాక్యానుసారంగా చదువుకుందాం. లేఖన భాగ ప్రకారం మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. మొదటి దినము నుండి 3వ వచనం నుండి 6వ వచనము వరకు. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వచనములు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారైండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన నాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీరు ప్రారంభించారు, ఎండింగ్ వరకు, జీసస్ క్రైస్ట్ వచ్చు వరకు ఈ సత్క్రియ సువార్త ప్రకటనలో సహాయపడే కార్యక్రమం.
ఇది సత్క్రియ. పిలిపిలో ఉన్న పరిశుద్ధులకు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారు జత పనివారుగా ఉండి సహాయపడుతూ ఈ పరిచర్య క్రీస్తు వచ్చు వరకు మీరు చేయగలరు. ఇది సత్క్రియ. సత్క్రియ అనగా ఏంటంటే, ఒకటి సువార్త పనిలో సహాయపడటము, జత పనివారుగా ఉండటము సత్క్రియ. రెండవదిగా సత్క్రియ అనగా మనం నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తి గల వారమని అనుకుంటే మనం ఎలాంటి సత్క్రియ చేయాలంటే, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనములో అంటాడు, యాకోబు భక్తుడు అంటాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి. ఎందుకంటే మనం విశ్వాసం ఇచ్చిన వారు భక్తి పరులని చెప్పుకుంటున్నాం కదా. ఆ భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలకు విధవరాండ్రకును వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోహ మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. అంటే చాలా పవిత్రంగా భద్రంగా తన యొక్క క్యారీను కాపాడుకుంటూ పేదవారు, అనాథులకు, అంటే ఆర్ఫన్స్, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రకును వారి ఇబ్బందుల్లో సహాయపడటమే. ఇదే నువ్వు భక్తిపరుడు అనుకుంటే ఈ సత్క్రియ చేయాలి. ఇది సత్క్రియ. మొదటి సువార్త పనిలో, వ్యాపకములో తోటి జత పనివారుగా పాలివారుగా ఉండి పని చేయటం ఒకటైతే, పేదవారు, అనాథులు, దిక్కులేని వారు వారి ఇబ్బందుల్లో సహాయపడే కార్యక్రమం సత్క్రియ అనగా మూడవది సువార్త పనిలో. ఎందుకంటే నశించుచున్న ఆత్మను రక్షించే కార్యక్రమంలో సువార్త రక్షించుటకు దేవుని శక్తి, అది వాక్యం ప్రకటన. ఆ సువార్త పనిలో పంపేవారుగా సహాయపడేవారుగా ఉన్నట్లయితే, నాకు అనేక మంది సహాయపడుతూ ఉంటారు పరిచర్యలో. వారు కానుక పంపుతారు నెల రాగానే, ఈ పరిచర్యలో సహాయపడుతూ ఉంటారు. సువార్తని అంటాను, మీరు మాకు సువార్త పనిలో పంపేవారుగా ఉన్నారు అంటాను. ఒక సైనికుడిని యుద్ధానికి పంపినట్లుగా సువార్త వ్యాపకములో పంపేవారుగా ఉంటారు సంఘములో. ఆ పంపే కార్యక్రమం ఇది కూడా ఒక సత్క్రియే. రోమాపత్రిక 10వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు, 14 నుండి 17వ వచనంలో ఈ సత్యం రాయబడినది. ప్రకటించు వారిని పంపేవారు అవసరం. ఆ పంపేవారు చేసేదే సత్క్రియ. ఆ సహాయపడటమే సత్క్రియ. ఇది మూడోది సత్క్రియ. తర్వాత నాలుగవదిగా చూసినట్టయితే, ఈ సత్క్రియ చూసినట్టయితే, దైవజనులకు, సేవకులకు వారు పరిచర్యలో, వారికి పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో సహాయపడటము. ఎందుకంటే దైవజనులు, సేవకులు మీ కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తారు. మీ ఆత్మలో కాయచు వాక్యోపదేశం చేస్తారు కాబట్టి వారు రెట్టింపు సన్మానానికి పాత్రులు. కాబట్టి వారి విషయంలో సహాయపడటము, దైవజనులు, సేవకులు సువార్త పరిచర్యలో సహాయపడటం, ఇది నాలుగవ సత్క్రియ. ఈ సత్క్రియ చేయటం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? దేవదూతలు తొంగి చూస్తున్నారట. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం, దేవదూతలు ఈ సత్క్రియ, ఈ పరిచర్య చేసే వారిని దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో దేవదూతలు తొంగి చూస్తారు. నువ్వు సత్క్రియ చేస్తున్నావా? నువ్వెంతో ధన్యుడు. నీ ధనమును పరిచర్యలో సహాయపడుతున్నావు, మంచి పనుల్లో సహాయపడుతున్నావు. ధనం ఉండటం తప్పు కాదు.
ధనం మంచికి ఉపయోగించు, చెడు కార్యాలకు కూడా ఉపయోగించవచ్చు. చెడు కాదు మీరు ఉపయోగిస్తుంది, మంచి కార్యాలకు ఉపయోగిస్తున్నారు. ప్రియమైన సహోదరుడా, సత్క్రియ. సత్క్రియ అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సువార్త పనిలో జత పనివారుగా ఉంటాం. పేదవారు, అనాథులు, దిక్కులేని వారు, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయపడటము, సువార్త పనిలో పంపేవారుగా ఉంటాము. దైవజనులు, సేవకులు, వారికి సహాయముగా ఉంటాం. వాస్తవానికి దేవుడే గొప్ప సత్క్రియ చేశాడు. సత్క్రియ చేయటంలో దేవుడే మొదటగా గొప్ప సత్క్రియ చేశాడు. ఆయన ఏంటంటే సర్వలోకములో, భూలోకములో నశించుచున్న మానవాళి నిమిత్తము రక్షించటానికి, నశించుచున్న ఆత్మల విషయమై దేవుని ప్రేమ, ఆయన ప్రేమలో మనుషులందరి నిమిత్తము తన ప్రియ కుమారుడిని ఈ లోకము పంపటమే సత్క్రియ, గొప్ప సత్క్రియ. దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయనందు విశ్వాసం, తన కుమారుని యందు విశ్వాసం ఉంచి వారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపటమే దేవుడు చేసిన గొప్ప సత్క్రియ. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రికలో, దయచేసి గమనించాలి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో, 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని తెలియజేసి 10వ వచనంలో అంటాడు, 4వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, నీ లోకానికి పంపాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో మన పాపము ప్రాయశ్చిత్తం అంటే మనుషులు చేసిన పాపాలు ఊరకే పావు, చేసిన పాపాలు ఊరకే, పాపాల పో అంటే పోతాయా? అంత తేలిగ్గా పోవు. ఆ పాపాలు పోవటానికి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలదు. కాబట్టి నిర్దోషము, నిష్కలంకమైన, పవిత్రమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము, ఆ ప్రాయశ్చిత్తము చేయటానికే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపటంలో దేవుని సత్క్రియ, దేవుడే మొట్టమొదటిగా సత్క్రియ చేశాడు. యోహాను భక్తుడు అంటాడు, ఇందులో దేవుని ప్రేమ ఉన్నది, ఇందులో దేవుని ప్రేమ ఈ సత్క్రియలో. దేవుడే మొదటగా ఈ సత్క్రియ చేశాడు. కనుక నా ప్రియ సహోదరుడా, మనం గమనించాలి ఈ సత్క్రియల గురించి మనం చదువుతున్నప్పుడు. సత్క్రియ చేయాలంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటలను బట్టి ఒక వ్యక్తి మంచి క్రియలు చేయాలంటే ఏమి కావాలి? ప్రేమ కలిగిన వాడై ఉండాలి. సత్క్రియ చేయడానికి ఓపిక అవసరం, ఆసక్తి అవసరం, ఆసక్తి, పట్టుదల, త్యాగం చేయాలి. మళ్ళా చెప్తున్నాను, సత్క్రియ చేయాలంటే ప్రేమ, ఓపిక, ఆసక్తి, పట్టుదల, త్యాగం, ఈ అవసరం సత్క్రియ చేయాలంటే. ఇక ముగింపులోకి వస్తున్నాను, దయచేసి గమనించాలి. మనం ఈ లోకములో యాత్రికులము, పరదేశులం. ఈ లోకము శాశ్వతము కాదు. ఏదో ఒక రోజున మన జీవిత గడియారము ఆగిపోయింది, అనగా ఈ లోకము విడవవలసి వస్తుంది. ఈ దేహము విడిచినప్పుడు మనము, దేహమైతే మంటిలో కలిసిపోతుంది, ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్తుంది.
దేవుని దగ్గరికి వెళ్ళేవి రెండే రెండు. ఒకటి ఆత్మ వెళ్ళిద్ది, రెండోది వాని క్రియలు వెళతాయి. క్రియలు, నువ్వు సత్క్రియలు చేస్తే నీ ఎంటి సత్క్రియలు వస్తాయి, దుష్క్రియలు చేస్తే చెడ్డ క్రియలు చేస్తే చెడ్డ క్రియలు వస్తాయి. మన ఈ భూలోకంలో జీవించిన జీవన శైలి మీద ఆధారపడి మన యొక్క క్రియలు, మన డాక్యుమెంట్, మన జీవించిన జీవిత విధానం మొత్తం రిపోర్ట్, హిస్టరీ మొత్తము అక్కడ చేరిద్ది. క్రియలు వాని వెంట వెళ్ళును అని ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో రాయబడింది. వాని క్రియలు వాని వెంట వెళతాయి. ఒకటి ఆత్మ వెళ్ళిద్ది, తర్వాత క్రియలు వచ్చేస్తాయి. నువ్వు మంచి క్రియలు చేస్తావా, అప్పుడు దేవుని ఎదుట నువ్వు తలెత్తుకుంటావు. సత్క్రియలు చేయని ఎడల తలదించుకోవలసి వస్తుంది. అందుకనే మొట్టమొదటిగా మనం చదివినాం, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. నువ్వు తలెత్తుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే సత్క్రియలు చేయవలేనో. సత్క్రియలు ఈ లోకంలో ఉన్నప్పుడే నీకు అవకాశం దొరికిన కొలది సత్క్రియలు చేయమని లేఖన భాగము సెలవిచ్చుచున్నది నా ప్రియ సహోదరుడా. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ నువ్వు ఈ లోకంలో ధనవంతుడిగా ఉన్నావా, మంచిది. ఈ ధనము శాశ్వతము కాదు, అస్థిరమైన ధనం ఇది. ఒకరోజు ధనవంతుడిగా ఉండొచ్చు, ఒకరోజు పేదవాడుగా ఉండొచ్చు, పేదవాడు ధనవంతుడిగా ఉండొచ్చు, ధనవంతుడు పేదవాడుగా కావచ్చు. ధనం అస్థిరము గనుక రాబోయే జీవం, వాస్తవమైన జీవం కొరకు మంచి పునాది వేసుకొని ఇక్కడ ధనవంతుడుగా ఉన్నావు, పరలోకంలో కూడా నువ్వు ధనవంతుడిగా ఉండాలంటే నీకున్న ధనములో సత్క్రియలు మేలు చేసేవారుగా ఉండాలని పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రికలో, దయచేసి గమనించండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వచనములో చదువుతున్నాను. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికుంచుడని ఆజ్ఞాపించము. వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు చేయువారు అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచువారై ఉండవలని వారికి ఆజ్ఞాపించము. పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఆఖరిలో ఈ విషయం చెప్తున్నాడు. ఈ ధనము ఒకవేళ నువ్వు ఈ భూలోకంలో నువ్వు క్రైస్తవుడిగా ఉండి నువ్వు దేవుని నమ్మికుంచి ఒక భక్తిపరుడుగా అనుకుంటే నువ్వు ధనవంతుడు అయితే, మేలు చేసేవాడుగా సత్క్రియలు చేసేవాడుగా ఉన్నట్టు ఈ లోకమందు ధనవంతుడివే. నువ్వు రాబోయే యుగంలో వాస్తవమైన జీవము, అసలైన జీవము, పరలోకము, ఆ నిత్యత్వము దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి యుగాలు తరతరాలు ఉండే ఆ యొక్క స్థలములో నువ్వు ధనవంతుడిగా ఉండాలంటే నువ్వు ఇక్కడున్న ధనాన్ని సత్క్రియల ద్వారా పరలోకంలో నువ్వు ధనవంతుడు కమ్ము. పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి నువ్వు సత్క్రియలు చేయవా? సత్క్రియలు చేస్తే నువ్వు తలెత్తుకుంటావు. సత్క్రియలు చేయని ఎడల తలదించుకునే పరిస్థితి వస్తుంది. పాపము నీ వాకిట పొంచి ఉంటది. సిన్ స్టాండ్ ఎట్ ద డోర్ అన్నాడు. పాపము వాకిట దగ్గర పొంచి ఉంటదట. సత్క్రియలు చేయకపోతే సత్క్రియలు చేద్దాం. సమయం దొరికిన కొలది సత్క్రియలు ఏంటో మనం తేటగా తెలుసుకున్నాం. అవకాశం దొరికిన కొలది, మన సామర్థ్యం కొలది సత్క్రియలు చేయుదము.
దేవుడి మేలుతో ఆశించుగాక. ఆమేన్. వందనములు.